116వ కీర్తన. కీర్తనల గ్రంథం 116వ కీర్తన. మనం కీర్తన అంతా ఒక్కొక్క చరణం ఒక్కరుగా అలాగూ మనం చదువుకొని బలలో వచ్చే వేటిపై సిద్ధపడ్డాం. కీర్తనలు 116, మొదటి చరణం నేను, రెండవ చరణం మీరు అలాగూ చదువుకున్నాం. యెహోవా నా మొరను, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను తొందరపడిన వాడినై ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడనుకొంటిని. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను, యెహోవాను స్తుతించుడి. యేసు రాజా, స్తోత్రములు తండ్రి, వందనములు. చదవబడిన కీర్తనలో నుంచి శ్రేష్టమైనటువంటి సంగతులను దేవా తండ్రి మాకు బోధించు. మాకు పరీక్షించుకోవటానికి ఏం అవసరం ఉన్నాయో అవి బోధించి మమ్మల్ని అలాగూ పరిశీలించి దేవా తండ్రినైనా మమ్మల్ని నడిపించమని నన్ను కూడా అయోగ్యుని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించడి సాగుతున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన వాళ్ళారా, మరొకసారి ప్రభు దినాన్ని అందరికీ పేరు పేరున వందనములు తెలియజేస్తూ మనం చదువుకున్న ఈ కీర్తన ప్రియులారా మనము చూసినప్పుడు భక్తుడి యొక్క మరణమును గూర్చి పలుమార్లు ఇక్కడ ప్రస్తావన చేయబడి ఉన్నది కదా. చూడు, 3వ చరణంలో చూడండి, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. 4వ చరణం చూడండి, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము. ఆ తర్వాత 7వ చరణంలో నా ప్రాణమా అని చూస్తాం కదా. ఆ తర్వాత 8వ చరణంలో మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను అని మరొకసారి మరణమును గురించినటువంటి ప్రస్తావన చూస్తాం. ఒక 15వ చరణంలోకి రండి, అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనము చదువుకుంటాం. మనమంతా కలిసి 15వ చరణాన్ని కూడా చదువుకుందాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. చాలా ఈ మాట బట్టి క్లుప్తంగా కొన్ని సంగతులు మనం ధ్యానించుకోవడానికి
ప్రయత్నిస్తాం. ప్రియుల, ఈ మాట చూడండి, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది. ఏం రాయబడింది ఇందులో? భక్తులను గూర్చి రాయబడింది. భక్తుల గూర్చి ఏం రాయబడింది? వారి యొక్క మరణమును గూర్చి రాయబడింది. అది దేవుని దృష్టిలో కదా ఎలాంటిదంటే అది విలువ కలది అని రాయబడింది. మనుషుల దృష్టిలో మనుషుల భక్తుల మరణం కదా, మనుషుల మరణం గురించి మనం కొన్ని సందర్భాల్లో అయితే మాట్లాడడానికి కూడా ఇష్టపడతాము. మరణం గురించి మాట్లాడడానికి ఇష్టపడము. చావు గురించి మాట్లాడితే అదొక పెద్ద అపశకునం అనుకుంటున్నారు. ఈ లోకం అనుకుంటుంది, ఆ లోకంతో పాటు క్రైస్తవ సమాజం కూడా అలా అనుకుంటుంది. మరణము అనేటువంటిది అది ఉచ్చరించకూడనిది. మరణము అది ఒక శాపగ్రస్తమైనటువంటిది. మరణము అది అది ఎలాంటిదంటే అది చెడ్డది. మరణము అనేటువంటిది దాని గురించి మనము అంతగా ఆలోచించకూడదు అని అనుకుంటారు. కానీ మనుషులు అది ఆలోచించకపోయినా, ఆలోచించినా కూడా అది రాక మానదు, వారు పోక మానరు. ప్రియుల, అయితే దేవుని వాక్యంలో రాయబడింది భక్తుల మరణము అది విలువైనటువంటిది. భక్తుల మరణము అది విలువైనటువంటిది. అసలు అక్కడితోనే నిజమైనటువంటి భక్తుల యొక్క జీవితం ప్రారంభం అవుతుంది కదా. ఆత్మీయుల యొక్క జీవితము మరణముతోనే ప్రారంభం అవుతుంది. అది మేలు అన్నాడు కదా పౌలు గారు. ఏమన్నారు? అది మేలు. ఫిలిప్పీలకు పత్రికలో ఒకసారి చూడండి పిల్లలు, ఏమంటాడు? ఆ ఫిలిప్పీలకు పత్రిక, గలతీ తర్వాత ఎఫెసీ తర్వాత ఫిలిప్పీలకు సంఘమునకు రాస్తూ మొదటి అధ్యాయము 21 నుంచి మనము చదువుకుందాం. ఫిలిప్పీలకు పత్రిక, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, అయినను శరీరముతో నేను జీవించడే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందనో నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యలో ఇరుకులపడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు ప్రియ. పౌలు గారి యొక్క ఆత్మీయ అనుభవం అది. నిజంగా అట్టి అనుభవంలోకి నీవు నేను కూడా రావాలి. మరణం అనివార్యము, కానీ అయితే దాన్ని ఎవరు తప్పించుకోలేదు. అయితే దానికి మరి ధైర్యంగా ఎదుర్కోవటకు మనం సిద్ధపడాలి కదా. నిన్నటి దినాన 2 మరణాల గురించి నేను విన్నాను. అందులో ఒకటి మన గ్రూప్లో పెట్టాము. అన్నగారు గంటెల ప్రకాష్ అన్నగారు, నేను విద్యార్థి దినాల్లోనే కొన్ని ప్రత్యక్షంగా ఆయనతో కలిసి కొన్ని వర్తమానాలు విన్నటువంటి అనుభవం నాకు ఉంది. ప్రియుల, నేను పీజీ చదువుతున్న దినాల్లోనే అన్న ఆ దినానికి స్పీకర్గా ఈరోజు మన భాస్కర్ అన్నాడు కదా, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఆ మినిస్ట్రీలో అన్న స్పీకర్గా ఉంటూ వచ్చాడు. అప్పటికే అన్నతో పరిచయం. మనం కూడా ఆ సందర్భాల్లో వింటూ వచ్చిన ఆయన వాక్యాన్ని ఎంతో అద్భుతకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులను మరి చెప్పగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఆయన గొప్ప గొప్ప విద్యావేత్తలతో ఆయన కూర్చొని మాట్లాడాడు యేసుక్రీస్తుల గురించి. ఐఏఎస్, ఐపీఎస్ కదా మనం వెలుగుదము. మరి సిస్టర్స్ గ్రూప్లో పెట్టాము. ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో నేను నక్సలైట్తో కూర్చొని నేను మాట్లాడాను, యేసుక్రీస్తును ఒప్పించాను వారి ద్వారా అన్నాడు. అన్న జీవితంలో ఏమి ఆశామాషి లేదు. ఎప్పుడో ఆయనకు జబ్బు ప్రారంభమైంది.
సుమారుగా 30 ఏళ్ళ క్రితం ప్రారంభమైంది. అదే ప్రార్థన చేశాడు అన్నాడు, ఇదిగో దేవా, నువ్వు నా కోసం నువ్వే మరణించావు, ఇంకేం నేను అడుగుని. నాకు జబ్బు ఉన్నది, దాన్ని చిత్తమైతే తీసివేయి, లేదంటే దాన్ని భరించడం నాకు కృప ఇయ్యి అన్నాడు. పౌలు గారు కూడా అదే అన్నారు కదా, చాలు. మరి ఆయన ముమ్మారు ప్రార్థించాడన్నాడు పౌలు గారు, నాకు ఒక ముళ్ళు ఉన్నది, దాన్ని తీసివేయమని ముమ్మారు ప్రార్థించాను. అయితే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు, నీకు అది అట్లే ఉంటేనే నువ్వు ఆత్మీయంగా నువ్వు నిలబడి ఉంటావు. అది లేకపోతే ఇంకా నీవు నేను కూడా కాళ్ళ ఎగరేసేటువంటి వారు. మన జీవితాల్లో ఏ సమస్య లేదనుకోండి, మన జీవితంలో ఏ ఇరుకు లేదనుకోండి, మన జీవితాల్లో ఏ కొరత లేదంటే మనము దేవుని యొద్దకు విరిగి నలిగిన హృదయంతో వెళ్ళలేము. అన్నగారు కూడా ఆయన మరణాంతరం వరకు కూడా అదే జబ్బుతో జీవించాడు. సుమారు 33 సంవత్సరాలుగా అదే జబ్బుతో జీవించి గొప్ప జంట నగరాలు అయితేనేమి, మన జంట రాష్ట్రాల్లో అయితేనేమి, విదేశాల్లో విస్తారంగా పరిచయం చేసినటువంటి సహోదరు ఆయన మరణమును గురించి విన్నాం. మరొక మరణం నిన్న పంపనూరు గ్రామంలో వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. అక్కడ కూడా ఒక మరణ సందర్భంలో అక్కడ కొంత నిలబడాల్సి వచ్చింది దేవుడి సంగతులు పంచుకోవడానికి ప్రియమైనటువంటి వారు. మరైతే మరణం మేలు ఆయన అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. మన ఆత్మీయ జీవితంలో అలాంటి నిరీక్షణ విశ్వాసంతో నీవు నేను ఉండాలి. ఒక దినాన అది ఏ దారి గుండా వస్తుందో తెలియదు, కానీ అయితే యోబు గారు కూడా చక్కగా మరణాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. అది తెలియని దారి గుండా వస్తుంది, అది కిటికీలు దెక్కి వస్తుంది, అనేక రీతిలుగా మరణాన్ని గురించి మాట్లాడుతూ వచ్చినట్టుగా కూడా చూడవచ్చు ప్రియ. ఏమైతే నేను భక్తుల యొక్క మరణము అది మేలు, భక్తుల యొక్క మరణము అది మేలు అని చెప్తున్నట్లుగా చూడవచ్చు. మరి ఇక్కడ పౌలు గారు, నాకు మరీ మేలు, ఇరుకున పడ్డాను నేను, ఈ శరీరము ఈ ఆత్మీయత మధ్య రెండు ఇరుకున పడిపోయాను కదా, మరి మరణించుట నాకు మేలు అన్నాడు. మరణించుట మేలు. ఆ మరణ సందర్భాల్లో నీవు నేను కూడా ఆయా పరిస్థితులకు వెళ్ళుట కూడా ప్రియులారా, ఆయా స్థలాల్లోకి, ఆ మరణకరమైనటువంటి ఆ స్థలాలు, ఆ సంఘటనల దగ్గరకు వెళ్ళుట కూడా అది నీకు నాకు ఒక మంచి పాఠం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం కడితే రాస్తాడు. ఆయన ఏమంటారు ఒక మాట చూడండి, అద్భుతంగా చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఒకసారి చూడండి, ఆయన ఏం రాస్తూ వస్తాడు మరణ స్థలమును గురించి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. బ్రతుకు వారు దాన్ని మనస్సున పెట్టుదురు. కానీ ఇక్కడ రాయబడింది, విందు జరుగుతున్న ఇంటికి పోయేదానికంటే నీవు నేను. ప్రియులారా, మనం విందులకైతే చాలా ఉత్సాహంగా వెళ్తాం, అయితే ఇలాంటి మరణ స్థలాలకు ఎలాగ వెళ్తాం? అదే ఉత్సాహంతో వెళ్తామా? అలాగ మరణ పడకలపై ఉన్నటువంటి వారి ఎందుకు అదే ఉత్సాహంతో వెళ్తామా? ఆయన అవసాన దశలో రాస్తున్నాడు సొలొమోను గారు. అవును, విందులు దగ్గరకు వెళ్ళేదానికంటే, వివాహ కార్యక్రమాలు, ఆయా ఫంక్షన్లకు వెళ్ళేదానికంటే పిల్లల ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏడుస్తూ దుఃఖిస్తున్నటువంటి వారి దగ్గరికి పోవుట మేలు. ఎక్కడైతే మరి మరణంకు లోనైనటువంటి వారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళుట మేలు అంటున్నాడు. ఏలయనగా అది అందరికీ కూడా వస్తుంది, అది అందరికీ వచ్చేటువంటిది కనుక, అందరికీ వచ్చేటువంటిది కాబట్టి నీకు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాళ్ళని వెళ్ళి నువ్వు ధైర్యపరచవచ్చు, నువ్వు ఆదరించవచ్చు. ఆయా స్థలాల్లో చక్కగా వింటారు దేవుని మాటలు, అప్పుడైతే బ్రహ్మాండంగా వింటారు.
నిన్నంత వర్షంగా ఉంది సాయంకాలము, చాలా ఊరి బయట చాలా కంపలు అక్కడ సమాధి చేసే స్థలము ప్రియులారా. ఆ వర్షంలో అనేకులు వచ్చారు. కిక్కులు అనుకోకుండా అక్కడ చెప్పే మాటలైతే చాలా సైలెంట్గా వింటా ఉన్నారు. చూడండి, అట్లా స్థలాల్లో అయితే చక్కగా వింటారు. మరణమును గురించి మాట్లాడుతూ, దేవుని వాక్యమును గురించి మాట్లాడుతూ, దేవుని స్వార్థను గురించి మాట్లాడుతూ, నీ మరణము నా మరణము అని ఎత్తినప్పుడు ఇంకా సౌండ్ లేకుండా అంటున్నారు. ఒక దిన నీ స్థితి ఏమి, నా స్థితి ఏమి అని చెప్పినప్పుడు అయితే మరణము, భక్తుల మరణం అది ప్రయోజనకరం, దేవుడి దృష్టికి అది మేలుకరమైన పిల్లలు కనుక దాని విషయమై అది మనము దాని విషయంలో చింతించాల్సిన పని లేదు. అది మరణము ఒక దినాన అందరికీ సంప్రాప్తమయ్యే అట్టి అనుభవాలు గుండా వెళ్ళినటువంటి వారు, అట్టి మరణకరమైన సంఘటనలు చూసినటువంటి వారు మరింత విరిగి నలిగిన హృదయంతో మనం ఆత్మీయ జీవితంలో కొనసాగటానికి ఎంతో అది దోహదపడుతున్న పిల్ల కనుక అట్టి మరణమునకు పాత్రులైనటువంటి వారమై మనము ప్రయాణిస్తున్నాం మన ఆత్మీయ జీవితం. పేతురు భక్తులు అన్నాడు, అందుకోసమే మనం ఎవరు అనంటే ఒక ప్రశ్న చూడండి. పేతురు రాసిన 1వ పత్రికలో ఏం రాస్తూ వస్తాడు? పేతురు రాసిన 1వ పత్రికలో చూడండి, మనం ఎవరు అని చెప్తూ ఏం రాస్తూ వస్తాడంటే అక్కడ ప్రియుల యాత్రికులు అనేటువంటి ఒక మాట కనిపిస్తారు. చూడండి ప్రియుల, చదువుదాము. 2:11 ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక శరీరాశలను విసర్జించి దుర్మార్గులను దూషించరు చూచి దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ప్రియులారా, మీరు పరదేశులను, ప్రేమైనటువంటి వారులారా. నీవు నేను ఎవరు అనుకుంటున్నా కదా? నీవు నేను ఎవరిని అడిగితే ఏం చెప్తాం కదా? మనం అడిగితే ఏం చెప్తామంటే మనం ఫలానా వారు. ఇంకా చాలా తెలివిగా అడిగేటువంటి వారు కూడా ఉంటున్నారు. వారు డైరెక్ట్గా అడుగురు, మీరు ఏమి కులము ఏమి జాతి అని అడుగురు, మీరు ఎవరు అంటారు అడిగా. అప్పుడు చెప్పండి మీది, ఇంకా డైరెక్ట్గా ఇలా అడుగుతారు, ఏ కులము అంటారు. ఏ కులము అంటే మీరు చెప్పండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది మాది యాజ కులము అని చెప్పండి. ఇప్పటి నుంచి అది నేర్చుకోండి. మన కులం అడిగితే యాజ కులము, అది ఎక్కడ ఉందంటే అది కొత్త కులం అంతే. అది బైబిల్లో రాయబడినటువంటిది. మనము యాజ కులము, రాజులైనటువంటి యాజక సమూహంలోకి చెందినటువంటి వారు. ఇంకా అడిగితే చెప్పండి మనము యాత్రికులము అని చెప్పండి. ఇలా బైబిల్లో రాయబడింది కదా. ఇదిగో మరి రాయబడిన సంగతి, మీరు పరదేశులను యాత్రికులమునై ఉన్నారు. ప్రియులారా, మనము యాత్రికులం, మనం పరదేశులం. మన పౌరత్వము పరలోకమందు ఉన్నది. ఈ లోకంలో ఇది ఏదైనా ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, కానీ అయితే నువ్వు యాజకుడము అనేది మర్చిపోకూడదు, నువ్వు యాత్రికుడము అని మర్చిపోకూడదు. కనుక మనము యాజకుడము, యాత్రికుడము, పరదేశులమై ఉంటున్నప్పుడు శరీరములకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఆత్మ శరీరమునకు, శరీరం ఆత్మకును వ్యతిరేకంగా పోరాడేటువంటి. అందుకే పౌలు అక్కడ అన్నాడు, నేను ఈ రెండిటి మధ్య ఏం చేయబడ్డాను, ఇరుకున పడిపోయాను. ఏం చేయాల? నా శరీరమునకును ఆత్మీయ జీవితమునకు మధ్య ఇరుకున పడి ఉన్నాను. వీళ్ళారా, ఎవరైతే ఇలాంటి అనుభవం గుండా వెళుతున్నారో వారు ఇంకా ఆత్మీయంగా మెలకు కలిగి ఉన్నారని అర్థం. నీవు నేను కూడా పౌలు వలె ఇలా చెప్పగలిగిన వారై, మేము ఈ రెండిటి మధ్య ఇరుకున పడి ఉన్నాను. ఒకవైపు శరీరము, మరొక వైపు ఆత్మీయ జీవితం మధ్య ఇరుకున పడి ఉన్నాను
అని అనగలిగేటువంటి అనుభవంలోనికి నీవు నేను రావాలి. కనుక పిల్లరా, మనము యాత్రికులము, మరి అలాగే పరదేశము అంటాడు. ఇదే కొద్దిగా వెనక్కి వస్తే అక్కడ హెబ్రీ పత్రికలో కూడా అక్కడ కూడా 11వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది. చూడండి పిల్ల, 11వ అధ్యాయంలో 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరం నుంచి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై మృతి నొందిరి. విశ్వాసము కలవారై మృతి నొందిరి. వారు ఒప్పుకున్నారు, మేము యాత్రికులము, మేము పరదేశులం. ప్రేమైనటువంటి వారు యాత్రికులము, పరదేశులము. భక్తులు చక్కగా రాశారు. మనం ఓ పరదేశి, ఓ పరదేశి. అందుకే భక్తుడు అంటూ చెప్పాడు, నీది దేశం యా దేశం అంటే నేను పరదేశం నాదన్నారు. నీవు నేను అలా చెప్పగలవు. నీవు ఈ లోకంలో నువ్వు ఎవరైనా కావచ్చు, నీ సామర్థ్యం ఏమైనా ఉంది, నీ కులము, నీ జాతి, నీ వర్గము, నీ రంగు, నీ భేదము, ఇవన్నీ దేవుడు ఏవి చూడు పిల్లారు, నీ విశ్వాసమును చూస్తాడు. అందుకోసం ఇక్కడ ఆనాడు వారు ఆ వాగ్దానాలు అనుభవించకపోయినా సరే దూరం నుండి వందనములు చేశారు. వందనములు చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని అలాగ విశ్వాసం కలవారై మృతి నొందిరి. ప్రియులారా, మన కడ వరకు మన విశ్వాసమును వదిలిపెట్టకూడదు. మనల్ని ఏవైనా వదిలిపెట్టవచ్చు, కానీ ప్రియులారా, నీవు నేను మన ఆత్మీయ జీవితంలో మన విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. అందుకే అక్కడ రాయబడిన సంగతి, విశ్వాసము కలవారై మృతి నొందితిరి. ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నటువంటి వారు, ఈ రెండిటి మధ్య పోరాటంలో ఉన్నటువంటి వారు, మన పోరాటంలో శరీరమును కాకుండా మన ఆత్మను, ఆత్మదేవుణ్ణి, ఆత్మీయ జీవితంలో విజయవంతమైనటువంటి భక్తి జీవితం కలిగి వెళ్ళేటువంటి వారమై ఉండాలి ప్రియులారా. కనుక చూడండి, భక్తుల యొక్క మరణము ఎందుకు విలువైనది. భక్తుల యొక్క మరణం దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది ప్రియులారా. అది ఎంతో మేలు. మనం అలాంటి స్థలానికి వెళ్ళుట మనకి ఎంతో మేలు. మనం కూడా జ్ఞాపకం వస్తుంది, ఇదిగో మనం కూడా ఒక దినాన ఆ స్థలానికి వెళ్ళాలి, మనం కూడా ఒక దినాన ఆ దేహాన్ని వదిలిపెట్టాలి కదా అనేటువంటి ఆ అనుభవం గుండా నీవు నేను కూడా వెళ్ళగలమనేటువంటి అట్టి విశ్వాసంలోనికి మనం వెళ్ళాలి పిల్లలు, అట్టి ఆత్మీయతలోనికి వెళ్ళాలి. కనుక నీవు నేను మరి సంతోషకరమైనటువంటి స్థలంలోకి వెళ్ళుట కంటే ఇలాంటి దుఃఖకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళుట ఓ ఆత్మీయుడ నీకు నాకు మంచిది. మరి చివరిగా చూడండి, కొరింథీ పత్రికలో కూడా ఒక అద్భుతమైనటువంటి మరణములకు సంబంధించినటువంటి సంగతులు అక్కడ కూడా చూస్తే చూడండి ఒకసారి 2వ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ కూడా కొన్ని సంగతులు చూసుకొని అక్కడితో ముగించుకొని మనము పరీక్షించుకుందాం. మొదటి వచనం నుంచి చదువుకుందాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ నివాసం మన గుడారం, ఈ శరీరం గురించి రాస్తున్నాడు. ప్రియులారా, నీ దేహము నా దేహము ఒక దినాన అది శిథిలమైపోతుంది, అది మట్టిలో కలిసిపోయేటువంటిది, అది నశించిపోతుంది, అది క్షయమైపోయేటువంటిది శరీరం. అయితే మరి చేతి పని కాక మరి దేవుని చేత కట్టబడినది నిత్యమైనటువంటి మరొక నివాసము ఉన్నది, అదే
పరలోకము అనబడినటువంటి నివాసం ప్రియ. కనుక ఈ నివాసం శిథిలమైపోతుంది కాబట్టి అయితే శాశ్వతమైనటువంటి ఆ నివాసములో ఉండటకే మనము సిద్ధపడుతూ వెళ్ళాలి ప్రియ. ఆ నివాసం కోసం మనం భూమిపైన ప్రయాసపడాలి. ఆ నివాసం కోసమే నేను భూమిపైన ప్రయాసపడాలి. ప్రకటన గ్రంథంలో రాస్తూ ఎఫెసీ సంఘములకు రాస్తున్నటువంటి ఒక మాట అక్కడ కూడా చూడండి. ఎందుకు ప్రయాసపడుతున్నావు, నువ్వు ఏమి చేయలేదు అంటాడు. ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము పిల్లారా, ఎఫెసీ సంఘమునకు గూర్చినటువంటి సంగతిని గూర్చి రాయబడి ఉన్నది చూడి. నీవు నా నిమిత్తము అలయలేదు అని రాస్తారు. 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను చూస్తూ వచ్చాను. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే అపోస్తులమని కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఏమంటున్నాడు పిల్లారు? ఎఫెసీ సంఘమునకు ఆనాడు ప్రకటన గ్రంథపు చివరి దినాల్లో బయలుపరచబడిన సంగతి ఏమంటే, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు చేసే పనులు, నేను చేసే పనులు ఆయనకు తెలియకుండా లేవు ప్రియుల కదా. కన్నులెత్తిన వాడు కానకుండునా, చెవులిచ్చినటువంటి వాడు వినకుండునా. ఆయనకు తెలుసు. మన కన్నులు ఇచ్చినవాడు ఆయనే, మనకు చెవులు ఇచ్చినవాడు ఆయనే. మన ప్రతి మాట, ప్రతి ఒక్క క్రియ ఆయన బాగుగా ఎరుగును అని రాయబడింది ప్రియ. కాబట్టి నీ క్రియలు చూస్తున్నాడు, నీ కష్టమును చూస్తున్నాడు, నీ సహనమును కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే మరి ఎవరి కోసం కష్టపడుతున్నావు, ఎవరి కోసం సహనం కలిగి ఉంటున్నావు, ఎవరి కోసం ఈ క్రియలన్నీ చేస్తున్నావు అని చెప్తూ 3వ చరణంలో అంటాడు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. నువ్వు నా కోసం కాదు రాస్తున్నాడు, నువ్వు నా కోసం సహనము కలిగి ఉండట్లేదు కదా. అనేకులు మనం అంటున్నప్పుడు మనం సహించలేము, కొన్ని సందర్భాల్లో భరించలేము మాటలు. మరి నా నిమిత్తమై నువ్వు సహించట్లేదు అని రాస్తున్నాడు. నా నిమిత్తం నువ్వు భారం భరించట్లేదు అన్నాడు. నా కోసం కొంచెం కూడా నువ్వు కష్టం సహించలేకుండా. నిజంగా ప్రియులారా, ఒక దినాన దేవుడు మరి అదే ప్రశ్న వేస్తాడు. నా కోసం నువ్వేం సహిస్తున్నావు, నా కోసం నువ్వేం కష్టపడుతున్నావు, నా కోసం నువ్వేం భరిస్తున్నావు, నా కోసం నువ్వు ఏ ప్రయాసపడుతున్నావు అని ఆనాడు ఎఫెసీ సంఘమునకు రాసినటువంటి ప్రశ్న ఒక దినాన నిన్ను నన్ను కూడా అడుగుతున్నావు. నువ్వు భూమి మీద ప్రయాసపడుతున్నావు, అది నీ కోసమేనా, నీ కుటుంబము కోసమేనా, మన కోసమేనా, మన పిల్లల కోసమేనా? అయితే దాన్ని ఎవరు లెక్క చేయరు. ఒక దినాన మన పిల్లలు కూడా లెక్క చేయరు. వాళ్ళే అంటారా, వాళ్ళు చేసేవాళ్ళు అంటారు, నా కోసం, నీ కోసం అది చేశారా, ఇది చేసినా అన్నట్టు. నువ్వు ఒకడే కాదులే, దండిగా అందరూ చేస్తున్నారులే అంటారు, వాళ్ళే అంటారు. మనం కూడా ఎన్నిసార్లు అలాగ మన తల్లిదండ్రుల దగ్గర అని ఉంటారు, ఎదిరించి ఉంటారు. అయితే దాన్ని గుర్తించకపోవచ్చు, కానీ దేవుడి కోసం నువ్వు పడే ప్రయాస, దేవుడి కోసం నువ్వు చేసేటువంటి పని, దేవుడి నిమిత్తమై, ఆయన నామము ఘనత నిమిత్తమై నీవు సహించేటువంటి ఆ భారంను ఆయన మరి చూస్తూ ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు అని రాయబడి. కనుక మనము నీ ప్రయాస ఎలాగుంది, నీ ప్రయాస దేనికి, నీ సహనము దేనికి, నీ క్రియ దేనికి అని కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఆ కొరింథీ పత్రికలో మనం అక్కడ వెళ్ళినప్పుడు చూస్తూ వచ్చాం కదా. ఇదిగో మనము గుడారము అది శిథిలమైపోతుంది,
కనుక మన దేహం ఒక దినాన శిథిలమైపోయేది కనుక ఇంకా మన దేహమునందు మరి ప్రాణము ఊపిరి ఉండగానే ఆయన కోసము ప్రయాసపడి సహిద్దాం. ఒకరి భారము ఒకరు అలా భరించుకుంటూ ముందుకు సాగుదాం. ఇంకా రాయబడింది అట్లా కిందికి వెళ్తే 3-4 వచనాల్లో ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనం, ఈ శరీరంలో ఉన్నటువంటి మనము మన ఆత్మీయ యాత్ర భారముతో సాగుతాం, నిట్టూర్పులతో సాగుతాం కదా. అనేక సార్లు ఎంతో భారంగా మనం ఆత్మీయ జీవితంలో సాగుతున్నాం. మనం మందిరానికి రావడానికి ఎంతో భారము, ఎంతో అలసట. మనము దేవుడి సన్నిధికి వెళ్ళడానికి అది ఎంతగానో కష్టం అనిపిస్తుంది. ప్రేమైనటువంటి వారిని మూలుగుతూ ఉంటున్నాం. అనేక సార్లు ఆయన సన్నిధికి వెళ్ళడానికై మనము ఎంతగానో బలహీన పడిపోతూ ఉన్నాం. ఇక్కడ రాయబడింది అదే రాస్తూ ఉన్నాడు. ఇదిగో ఇది తీసివేయబడినది కాదు కానీ మర్త్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకుని కోరుచున్నాము. దీని నిమిత్తం మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. దేని నిమిత్తం అంటే పరలోక రాజ్యం నిమిత్తం మనం సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆ నివాసం నిమిత్తం సిద్ధపరుస్తున్నాం కదా. ఈ నివాసం కోసం ఎంతో సిద్ధపాటవుతాం. ఈ దేహము కోసం, దాన్ని పోషించుకోవడం కోసం ఎంతో సిద్ధపడతాం. మరి అయితే ఆత్మను పోషించుకోవడానికి కూడా మనం ఎంతగానో సిద్ధపడాలి. దేవుని వాక్యం చదవడానికి, దేవుడి సన్నిధిలో ప్రార్థించడానికి, పరిశుద్ధంగా మన హృదయాలను కాపాడుకోవడానికి మనం ప్రయాసపడాలి. ప్రయాసపడాలి. ఆ ప్రయాస అది మరి పరలోక రాజ్యం వరకు మనల్ని అది తీసుకొని పోతుంది. తర్వాత కిందకి రండి 6వ వచనం నుంచి కొన్ని సంగతులు చూస్తే, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. వెలుచూపు వలన, అది భౌతిక సంబంధమైనటువంటి పద్ధతిలో వద్దు, విశ్వాసం వలన జీవించడానికై మనం సిద్ధపడతాం. ఈ ఆత్మీయ జీవితంలో ప్రియులారా విశ్వాసము ద్వారా సాగడానికి, విశ్వాసం అనగా యేసు ప్రభుల వారి మాటలు, యేసు ప్రభుల వారి పనులు చేయడానికై మనం అలాగ సిద్ధపడుతూ ముందుకు సాగంటున్నాడు. కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ప్రభువుకు దూరంగా ఉన్నాము. ఒక దినాన ప్రభువు దగ్గరకు వెళ్తాం. కాబట్టి మరి దూరంగా ఉన్నన్నాళ్ళు ఎట్లా జీవించాలా? చాలా జాగ్రత్తగా జీవించాలి కదా. మన పిల్లలు ఎక్కడో దూరంగా చదువుకుంటున్నారు. వాళ్ళు అక్కడ జాగ్రత్తగా ఉంటారా లేదా? బాగా జాగ్రత్తగా చదువుకో, చక్కగా స్నానం చేసుకో, ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకో, ఎగ్జామ్స్కు చక్కగా ప్రిపేర్ కా. చూడ పిల్లల్ని మనం ఎంత జాగ్రత్త పరుస్తాం, పిల్లల్ని ఎంత చక్కగా మనం ప్రిపేర్ చేస్తాం. ఎందుకంటే మనకు దూరంగా ఉంటున్నారు వారు. అది ఏమైనా జరిగితే అక్కడ మనం ఉండము కాబట్టి. అందుకోసం ఇక్కడ రాయబడింది ప్రభువుకు మనము దూరముగా ఉన్నాము కనుక మరి ఎల్లప్పుడూ ధైర్యము కలిగినటువంటి వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. ఒక దినాన్ని దేహాన్ని విడిచిపెడతాం ప్రియులారా. ఒక దినాన్ని దేహము ఇది మన్నే కనుక అది మంటిలోకి వెళ్ళిపోతుంది. కనుక మనకు దేవుడు రాజ్యములోనికి ఇంకా దూరముగా ఉంటుండగా, దేవునికి దూరముగా ఉంటున్నప్పుడు ఎలాగో ఉండాలంట, మరి ఎంతో జాగ్రత్తగా మనం జీవిస్తూ ఉండాలి. 9వ వచనంలో ఈ దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము. కనుక దేహంలో ఉన్నంత కాలము దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనుషులకు ఇష్టలుగా ఉండలేం ప్రియ. మనుషులను సంతోషపెట్టలేం. పౌలు అదే అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడినైతినా అది వ్యర్థము అంటాడు. నేను మనుషులను సంతోషపెట్టలేను. ప్రియులారా, మనం ఎరుగుదము, మనుషులను సంతోషపెట్టలేము. అట్లా అనుకూలమైతే అట్లా మాట్లాడతారు, ఎట్లా అనుకూలమైతే అట్లా మాట్లాడతారు.
కనుక వారిని మనం ఎవరిని సంతోషపెట్టలేదు. కనుక ఆయన దేవుణ్ణి సంతోషపడి విశ్వాసంలో స్థిరంగా కొనసాగి మన ఆత్మీయ జీవితంలో ఈ దేహం విడవక ఆయన రాజ్యమునకు వెళ్ళకమునకు అక్కడ జాగ్రత్తగా నివసించడానికై ఇష్టపడదాం. ఎందుకనగా 10వ వచనంలో తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. ఒక దినాన ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాల్సి వస్తుంది. కనుక ఈ దేహముతో మనం ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి పరిశీలించుకుందాం. ఈ దేహమును మరి ఇటు దేవుని కోసం ఎలాగ వాడుతున్నాం? ఈ ప్రాణం ఉండగా నువ్వు ఆయన నిమిత్తమై ఎలాగూ జీవిస్తూ ఉన్నాం కదా. ఇదిగో మనం ఎలాంటి క్రియలు చేస్తున్నాం? రాయబడిన సంగతి తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే అవి చెడ్డవైనను సరే పోయినా వాటికి ప్రతిఫలం ఉండదు. ఒక దినాన్ని వాటికి ఒక దినాన్ని తీర్పు ఉన్నది. నా ఇష్టము, నా దేహము, నా జీవితము, నా డబ్బు అని అనడానికి ఒక ఆత్మీయుడికి ఆ హక్కు లేదు ప్రియ. సమస్తము దేవుని. నీవు దేవుని బిడ్డము, నీవు దేవుని కుమారుడము, దేవుని కుమార్తె. కనుక మనం ప్రభుని వారులము, మనము యాత్రికులము, మనం పరదేశులమై ఉన్నాం ప్రియ. ఒక దినాన యాత్ర ముగించాల్సిన వారు. మనకు దేశం ఒక స్థిరమైనటువంటి పరమ యెరూషలేమునటువంటి ఆ నివాసం ఉన్నదని నువ్వు మర్చిపోకూడదు. ఒకవేళ నువ్వు దేనికి ప్రయాసపడుతున్నావో భూమి మీద నీకు మాత్రమే తెలుసు ప్రియ. దేని నిమిత్తం ప్రయాసపడుతున్నావు కదా. ప్రసంగి గ్రంథంలో రాయబడింది, ఒకడు గాలికి ప్రయాసపడుతున్నాడు. గాలికి ప్రయాసపడుతున్నాడంటే అర్థమే వాడు పడిన ప్రయాస అంతా గాలికి కొట్టుకొని పోయింది అని అర్థం ప్రియ. గాలికి కొట్టుకొని పోతే ఇంకేం మిగలదు. అయితే అలా ప్రయాసపడాల్సిన పనులే ఎఫెసీ సంఘమునకు చెప్పబడినట్లుగా ఇదిగో ప్రేమటువంటి వాళ్ళ నీవు క్రీస్తు నిమిత్తమై భారమును భరిద్దాం. క్రీస్తు నిమిత్తమై సహనము కలిగి ఉందాం. క్రీస్తు నిమిత్తమై మనము సత్క్రియలు చేసేటువంటి వారుగా ఉందాం. ఈ ఒక్క జీవితము ప్రియ, మనకున్నది ఒకే ఒక్క జీవితము. కనుక ఈ జీవితంలోనే నీవు నేను ఏదైనా చేయగలిగినటువంటి మేర చేద్దాం. ఆ తర్వాత పౌలు వలె చెప్పగలిగినటువంటి అనుభవంలోకి వెళ్దాం. మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని. కనుక మంచి పోరాటం పోరాడదు. మంచి పోరాటం, నీ పోరాటము నా పోరాటము అది శరీర సంబంధమైనదై ఉండకూడదు. అది ఆత్మ సంబంధమైనదై ఉండాలి. శరీరమైన సంబంధమైన పోరాటంలో పోరాడాలంటే నువ్వు అలసిపోతావు, ఆగిపోతావు ప్రియ. ఈ పోరాటము ఎప్పుడు ఉంటుంది. అయితే ఆ పోరాటం వలన మరి ఆత్మ ప్రయోజనం లేదు. నీవు నేను కూడా ఈ రెండిటి మధ్య చిక్కుబడి ఉన్నాం. కనుక రెండిటి మధ్య చిక్కుబడి ఉన్నాము. మనం మంచి పోరాటం పోరాడాలి. ఆత్మీయమైన పోరాటంలో నిలుద్దాం ప్రియుల. శరీర సంబంధమైన పోరాటంలో నీవు శరీరాన్ని గెలవలేవు. శరీరం సంబంధమైన వారిని గెలవలేము. భౌతిక సంబంధమైన వారితో మనము గెలవలేము. కానీ అయితే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మనకు తోడుగా ఉన్నాడు. ఆత్మదేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ 5వ వచనంలో ఉంది, తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించాడు. ఆయన తన ఆత్మను మనకి ఇచ్చాడు పోరాడడానికి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఉండి పోరాడు, నాతో కూడా నీలో ఉండి నాలో ఉండి పోరాడేటువంటి వాడుగా ఉంటున్నాడు. కనుక ఈ భూ సంబంధమైన పోరాటం, భౌతిక సంబంధమైన పోరాటములను మనం గెలవద్దాం ప్రియులారా. గెలిచి ఎలాగూ నిలబడి ఇదిగో మొదటి ప్రేమను అన్నాడు. అక్కడే చివరి మాట, ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథంలోనే మనం చదవబడినటువంటి మాటలోనే కదా, 2వ అధ్యాయంలోనే 4వ వచనంలోనే 5వ వచనం మరొక్కసారి చదువుకొని అక్కడితో
మనం ముగించుకుందాం ప్రియులారా. రండి, ప్రకటన 2వ అధ్యాయం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు రాయబడినటువంటి సంగతి 2వ అధ్యాయం 4వ వచనం అంతా కలిసి చదువుదాం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితోని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుంచి తీసివేతును. చాలు ప్రియ. ఇలా ప్రేమైనటువంటి వాళ్ళ, నీకు మొదట ఎలాంటి భక్తి ఉన్నది, మొదట ఎలాంటి ఆత్మీయత ఉన్నది, నీకు మొదట ఎలాంటి భారం ఉన్నది, అది ఇప్పటి వరకు కొనసాగుతున్నదా? ఆ భారం ఇప్పటి వరకు ఉందా? ఆ సహనం ఇప్పటి వరకు ఉందా? ఆ ఆత్మీయ అనుభవం ఇప్పటి వరకు ఉందా? ఆ ప్రార్థన జీవితం ఇప్పటికి వరకు ఉందా? ఆ పరిశుద్ధ జీవితం ఇప్పటికీ ఉందా? ఆ పోరాడే జీవితం నీకు ఇప్పటికీ ఉందా? ఒకసారి పరీక్షించు. నువ్వు ఆ మొదటి ప్రేమను మర్చిపోయావు. జాగ్రత్త. అసలు మొదట ఏ స్థితిలో ఉన్నావో నువ్వు చూసుకో అని రాయబడింది అక్కడ. ఒకవేళ నీవు మారు మనసు పొందితేవా సరే, లేని ఎడల నా దీపస్తంభం నీ యొద్ద నుంచి తీసివేయబడును అంటారు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ, ఇదిగో మనము యాత్రికులం, మనం పరదేశులం, మనం యాజకులం, రాజులైన యాజక సమూహం అనేది ఈ దేహంలో ఉన్నంత కాలం అక్కడ జాగ్రత్తగా జీవించటకై సిద్ధపడదాం. ఎందుకనగా ఒక దినాన్ని నువ్వు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఒక దినాన మనము ఆయన న్యాయపీఠం మీద నిలబడాలి. నీవు మంచి క్రియలు చేసినట్లయితే ప్రియులారా, మరి మంచి బహుమానం ఉన్నది. అదే నీ దేహంతో చెడ్డ క్రియలు చేసినట్లయితే దానికి తగినటువంటి శిక్ష కూడా ఉన్నదని వారి అట్టి జ్ఞానముతో ఆత్మీయతతో ముందుకు సాగదాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించి నడిపించిన దాకా. ఆమేన్.